ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి 2025వ సంవత్సరము 5వ నెల 15వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం జరగబోతుంది. ఈ గురుగ్రహ సంచారము వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు క్లుప్తంగా కూడా విశ్లేషించడానికి ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మరి వారి సూచనల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, మరి మీకోసమే. నమస్తే నాగనాథ్ గారు. సార్, ఇప్పుడు ఈ గురుగ్రహ సంచారం అనేది జరగబోతుంది అంటున్నారు. అది ఆ గ్రహ సంచారము ప్రభావము ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల గారు, వృశ్చిక రాశికి ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో కుటుంబ పంచమ భావం. అంటే కుటుంబ పంచమాధిపతి అయినటువంటి గురుగ్రహము, బృహస్పతి దేవతా గురువు, వీళ్ళకి అష్టమ భావంలోకి వెళ్తున్నాడు 15వ తారీఖు మే మాసం. గురు సంచారం. చాలా మందికి ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ పంచమ శని కూడా ఉంది వీళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని, సప్తమ గురువు ఉండేవాడు. ఇప్పుడు ఈ గురుగ్రహము 15వ తారీఖు మిథునంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఒక స్థిర రాశిలో నుంచి ఉభయ రాశిలోకి వెళ్ళిపోతాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు స్వతహాగానే వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు. సో వాళ్ళు అందరితో టైం స్పెండ్ చేస్తారు, అందరి మాటలు వింటారు, అందరితో అన్ని షేర్ చేసుకుంటారు. వీళ్ళు కొన్ని చేసేటువంటి పనుల వల్ల కాస్త చెడ్డ పేరును కూడా వీళ్ళు మోయడానికి వెనకాడనటువంటి ఏకైక రాశి వృశ్చిక రాశి. ఏ రాశి వాళ్ళైనా చెడ్డ పేరుని ప్రిపేర్ అవుతారు మేడం? అవరు. చెడ్డ పేరు వస్తే వచ్చింది అనేటువంటి తెగింపుతో ముందుకు వెళ్ళేటువంటి ఏకైక రాశి, నేను అనుభవంతో చెప్తున్నాను, ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఆ జీవితం అన్నాక కాస్త చెడ్డ పేరు వస్తుంది, ఏముంది, అన్ని చోట్ల మంచి పేరు వస్తుంది అంటే మనకి ప్రతిరోజు నోబెల్ ప్రైజ్ రాదు కదా అన్నట్టు ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ధన వాక్స్థాన వ్యవహార స్థానాధిపతి అంటే గురుగ్రహము పంచమ భావంలో, అంటే పుత్రపుత్రికా స్థానము పంచమ భావం అంటే ఈ ప్రేమ వ్యవహారాలు, మోర్ ఎమోషనల్ బాండేజ్ విత్ సొసైటీ అండ్ పీపుల్, ఇదంతా కూడా ఈ పంచమ భావం. అంటే వ్యవహారికంగా చూసుకుంటే ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ కూడా పంచమ భావం కిందకి వస్తాయి. మరి ఈ రెండు వీళ్ళకి అనుకూలమా ప్రతికూలమా అంటే ఇది వీళ్ళకి అనుకూలమే. ఎందుకంటే పంచమ శని అంటే పంచమ భావంలో ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నిటికి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ అనమాట. వీళ్ళకి అంటే బాధపడతారేమో కానీ వీళ్ళకి డిఫాల్ట్ హైపర్ యాక్టివ్ బ్రెయిన్ వీళ్ళది. మన చిన్న పిల్లలు చూస్తుంటాం చూడండి, వాళ్ళు వెనక ముందు చూడకుండా రోడ్డు దాటేస్తుంటారు. ఎప్పుడు ఒక అబ్జర్వేషన్ లో పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళ మైండ్ అంతా హైపర్ యాక్టివ్ ఉంటుంది. సో వీళ్ళు ఎంత వయసు వచ్చినా చాలా చురుగ్గా నడుస్తారు, చురుగ్గా ఆలోచనలు, చురుకైన పనులు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మీరు కొంతమంది ఆడవాళ్ళు చూసారు, 90 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. ఆ బ్యాచ్ వీళ్ళు. అంటే దే ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ హైపర్ యాక్టివ్. మరి ఈ హైపర్ యాక్టివిటీ వల్లనే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ధనస్థానం అని చెప్పాను కదా, డబ్బు లావాదేవీలకు సంబంధించింది, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించింది, షేర్స్ కావచ్చు, స్పెక్యులేషన్స్ కావచ్చు, ల్యాండ్ కి సంబంధించిన గోల్డ్, దేనికి సంబంధించిన విషయాల్లో అయినా కానీ వీళ్ళ ఆలోచన ప్రణాళిక తక్కువ టైంలోనే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఫలితాలు డిలే అయినా, ఫలితాలు కాస్త లేట్ అయినా వీళ్ళు ఎంబటి అభిప్రాయాలు మార్చేసుకుంటూ మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు మాడిఫై చేసేటువంటి లక్షణం కూడా ఉంటుంది వీళ్ళకి. పంచమ శని ఏం చేస్తాడు వీళ్ళకి అంటే ఈ హైపర్ యాక్టివిటీ ఉండి, ఈ హైపర్ యాక్టివిటీ ప్లస్ ఎక్సైట్మెంట్ ఓరియంటెడ్, సీరియస్నెస్ తక్కువ ఉండడము, ఇనిషియేటింగ్ వెరీ గుడ్, దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్స్ బట్ వెరీ పువర్ ఎట్ బీయింగ్ కన్సిస్టెంట్. ఇనిషియేట్ చేస్తారు కానీ కన్సిస్టెంట్ గా ఉంటారా, సీరియస్నెస్ ఫోకస్ ఉంటుందా అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ మైండ్ మారిపోతుంటది. అంటే మల్టీ టాస్కింగ్ ఇష్టపడతారు వీళ్ళు, సింగిల్ టాస్కింగ్ అంటే. మరి ఈ పంచమ శని ఏం చేస్తాడు వీళ్ళకి, ఇప్పుడు గుణపాఠం నేర్పిస్తాడు, అంటే డిలే చేస్తాడు, పోస్ట్ పోన్ చేస్తాడు. సో వీటి వల్ల ఏమవుతుంది వీళ్ళకి అంటే మళ్ళా సూక్ష్మ దృష్టి ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో వాళ్ళ గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు ఫెయిల్యూర్ ఇష్టపడరు. ఆ దేవుడే వచ్చి చెప్పాడనుకో, నువ్వు ఈ పని చేయి, నీ పని నేను అవరోధం కలిగిస్తాను, ఇది ముందుకు వెళ్ళని అని అంటే అది ఎందుకు ముందుకు వెళ్ళదు అనేటువంటి ఇనిషియేషన్ చేసేటువంటి తెగింపు ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. నువ్వు నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా అనే ఛాలెంజింగ్ స్పిరిట్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు ఒక ఫెయిల్యూర్ ని అది ఎందుకు అయిపోయింది ఏంటి అని ఇన్వెస్టిగేటివ్ సిబిఐ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఫెయిల్యూర్ ని మంచిగా మేనేజ్ చేసి దాని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ ఓరియంటేషన్ చేయడంలో దే ఆర్ ఎక్సలెంట్. అందుకే చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎవరు సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో
టఫ్ కండిషన్స్ ఉంటాయో వాటిని పరిష్కరించడంలో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడంలో వృశ్చిక రాశి వాళ్ళు జీనియస్ అని చెప్పొచ్చు. జీనియస్ అని చెప్పొచ్చు. అయితే ఈ పంచమ శని వీళ్ళకి డిలే చేసి పోస్ట్ పోన్ చేసి క్వాలిటీ ఇంప్రూవ్ చేసేటువంటి టైం మాత్రం వీళ్ళకి ఆల్రెడీ 30వ తారీఖు మార్చి 2025 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 15వ తారీఖు మే నుంచి వీళ్ళకి గురువు భాగ్యం వీళ్ళకి అష్టమ భావంలోకి వస్తాడు. ఓకే. అష్టమ భావంలో గురువు వీళ్ళకి జీవిత భాగస్వామి లేదా వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించిన నిర్ణయాలు, ఫ్రస్ట్రేటెడ్ ఒపీనియన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా చాలా మంది అంటున్నారు. కానీ వృషభ రాశిలో నుంచి ఎప్పుడైతే ఈ జ్ఞానానికి అధిపతి అయినటువంటి గురువు బుద్ధికారకుడైనటువంటి మిథున రాశిలోకి వెళ్తాడో పట్టు వీడికి వచ్చేస్తుంది. పట్టుదల అంటే ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో పట్టుదల తగ్గి మొండి పట్టుదల తగ్గి ఫ్లెక్సిబుల్ అవుతారు. కాంప్రమైజ్ గారు మేడం గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వాళ్ళకి తెలుగు భాషలో వాళ్ళకి నచ్చంది ఏంటి? కాంప్రమైజ్. కాంప్రమైజ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ కదా అది. సర్దుకుపోడు నచ్చదు. అసలు సైలెంట్ గా వాళ్ళు సారీ చెప్తారు. అదేంటండి, వైలెంట్ గా అరుస్తారు కానీ సైలెంట్ గా సారీ చెప్తారు. వాళ్ళు అద్భుతంగా చెప్తారు సైలెంట్ గా సారీ. వాళ్ళ క్షమాపణ చెప్తే కూడా మీకు అది అర్థమైపోతుంది అనమాట. ఓకే అన్నట్టు ఉంటారు అనమాట. మీరు వచ్చి సారీ చెప్పరా అంటే కూడా తలగా అటు ఇటు చెప్పి ఓకే సారీ అని చెప్తారు. లేకపోతే లోపల మాత్రం చాలా బాధ, చాలా ప్రేమ, త్యాగం చేసే లక్షణం ఇవన్నీ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. సో వీళ్ళని అర్థం చేసుకోవడం అన్నది ప్రపంచం యొక్క బాధ్యత. గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత టైం స్పెండ్ చేయరు. వాళ్ళంతా ఎప్పుడు యాక్టివిటీ, దే ఆర్ ఆల్వేస్ ఇంటూ యాక్టివిటీ. అందుకే యాక్టివిటీలో ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి రేపు ఏం చేస్తాము, ఎల్లుండి ఏం చేస్తాము అనే ఆలోచన ప్రణాళిక కన్నా ఇప్పుడు ఏం చేయాలి, నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ విల్ డూ దట్. ఈ యొక్క స్పీడ్ తగ్గుతుంది మేడం. పంచమ శని వల్ల ఈ స్పీడ్ తగ్గుతుంది. ఏమవుతుంది, స్టార్టింగ్లోనే మీరు కార్యం స్టార్ట్ చేసిన మొదట్లోనే మీకు రిజల్ట్స్ ఎట్లాంటివి చూపిస్తాడంటే మీరు అలర్ట్ అయిపోతారు. యూ విల్ బి ఆన్ టోస్. పంచమ శని అంటే ప్రపంచిక సుఖ సంతోషాలు, అంటే మీరు ఆబ్జెక్టివ్ సక్సెస్ కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మీకు అవరోధాలు రావు. మీ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ ప్లానింగ్ లో పర్ఫెక్షన్ కావాలి. సో ఇప్పుడు ఎవరన్నా వీళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారంటే మీరు ఇది గ్రహించండి. మీ ప్లానింగ్ లో ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్లారిటీ లేదా, వీటిని మీరు కనుక పర్ఫెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఇవన్నీ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుందా? గురుగ్రహం ఎప్పుడైతే ఈ యొక్క పూర్వపుణ్య భావానికి సంబంధించిన గురుగ్రహము బృహస్పతి ఎప్పుడైతే మిథునంలోకి వచ్చాడో తప్పకుండా నెక్స్ట్ 1 year కాన్సిక్వెన్సెస్, ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఎందుకంటే అష్టమ భావం అంటే జీవిత భాగస్వామికి సంబంధించింది కాబట్టి ఆర్థిక పరమైన విషయాలు, ఎందుకంటే కుటుంబ పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, ధనస్థానానికి కూడా అధిపతి అయ్యాడు కాబట్టి ఈ ఆర్థిక పరమైన విషయాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామికి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మాత్రం మంచి ప్రోగ్రెసివ్ టైం వీళ్ళకి ఇప్పుడు ఈ మే 15 నుంచి 1 year ఉంటుంది. ఈ విషయంలో కూడా ఇంకొక లోతైన విశ్లేషణ ఏంటంటే వీళ్ళకి పంచమ భావము అనగానే వీళ్ళకి సోషల్ ఐడెంటిటీ, ఫ్యామిలీ ఐడెంటిటీ వీళ్ళు టాప్ ప్రయారిటీ ఇస్తారు మేడం. ఈ సోషల్ ఐడెంటిటీ, ఫ్యామిలీ ఐడెంటిటీకి ఇచ్చేటువంటి ప్రయారిటీ వాళ్ళు వీళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకొక స్పెషల్గా కూడా ఒక న్యూస్ చెప్పాలి. చాలా మంది కామెంట్స్లో ఏం పెట్టారంటే మన ఎస్ఈఓలు ఎవరో చెప్పారు, మీరు ఏమైనా వృశ్చిక రాశి వాళ్ళకి ఏమైనా శత్రువులా, మీరు ఎప్పుడు వృశ్చిక రాశి వాళ్ళ గురించి నెగిటివ్ చెప్తారని చెప్పారు. కాబట్టి వృశ్చిక రాశి మిత్రులందరూ కూడా చెప్పాలంటే నాకున్న 10 మంది స్నేహితుల్లో 4 వృశ్చిక రాశి వాళ్ళు. నా బెస్ట్ క్రిటిక్స్ వృశ్చిక రాశి వాళ్ళే. నా ప్రోగ్రామ్ గురించి వాళ్ళు ఏమైనా విమర్శించినా ఏం చెప్పినా వాళ్ళని నేను కన్స్ట్రక్టివ్గా తీసుకుంటాను. 2003లో నా ఫస్ట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది టైమ్స్లో. ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ కూడా వృశ్చిక రాశి. నా ఫస్ట్ ఐడెంటిటీ యాజ్ అన్ ఆస్ట్రోసైకాలజిస్ట్ వచ్చింది కూడా వృశ్చిక రాశి ఆమెనే వచ్చింది. సో నాకు వృశ్చిక రాశి మీద ద్వేషం ఎందుకు ఉంటుంది మేడం? ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను. సో ఈ ప్రాపంచిక పరమైనటువంటి ఐడెంటిటీ కోరుకునే ప్రాసెస్లో వీళ్ళకి ఒక చిన్న వీక్నెస్ ఏంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీని కూడా కోల్పోయే స్థాయికి వెళ్తారు. స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఉన్నట్టు యాటిట్యూడ్ ఉంటుంది. మీరు ఏం చెప్పినా దానికి కౌంటర్ పాయింట్స్ రెడీగా ఉంటాయి వీళ్ళ దగ్గర. మీరు ఏమైనా చెప్పండి, దానికి రెడీగా ఆపోజిట్లో కూర్చుంటారు, అపోజిషన్లో కూర్చొని మాట్లాడతారు. లోతుగా విశ్లేషించలేకపోతారు, కానీ విమర్శించడంలో వీళ్ళు ఎక్సలెంట్. కానీ వీళ్ళ విమర్శలో కూడా ఏముంటుంది అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, చేసేదానికి రిజల్ట్ ఇది వస్తుందా లేదా అన్న విషయంలో మీరు క్లారిటీ ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. చూడండి,
ఒక్క నిమిషంలో ఎంత మారిపోతారు వీళ్ళు. అవును. మీకు క్లారిటీ ఉందనుకోండి దాసోహం అయిపోతారు, మీకు క్లారిటీ లేదనుకోండి అవును. మీ గురించి ఊరంతా పబ్లిసిటీ చేసినా ఆశ్చర్యపోకర్లేదు. అవును. అర్థమైందండి. సో వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలకు సంబంధించినది సోషల్ అండ్ ఫ్యామిలీ ఐడెంటిటీ కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో వీళ్ళు ఈ ఇండివిజువాలిటీని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పంచమ శని అక్కడ కూడా వీళ్ళకి కొన్ని భిన్నమైనటువంటి భావోద్వేగాలకు సంబంధించినటువంటి వాతావరణాన్ని కూడా సృష్టిస్తాడు. ఓకే. సో కాబట్టి మీరు రిలేషన్స్ని తొందరగా దూరం అయిపోకుండా తొందరగా జడ్జిమెంటల్ కాకుండా నిర్ధారణకు వచ్చేయకుండా ఇది మీకు ఒక టెస్టింగ్ టైం అన్నటువంటి రియలైజేషన్కి వీళ్ళు రావడం అన్నది నా సూచన. నిజమే నాగనాథ్ గారు మీరు చెప్పేది కూడా. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మొండి పట్టుదల ఎక్కువ. వాళ్ళు ఏది కూడా ఒప్పుకోరు. వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అంటారు. ఇంకొకటి వాళ్ళు ఎలాంటి అవమానం వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కానీ వాళ్ళ నిర్ణయం వాళ్ళదే అన్నారు. సర్దుకుపోయే తత్వం చాలా తక్కువ అని చెప్పేశారు మీరు క్లారిటీగా. మరి అలాంటిది వాళ్ళ కర్మ ఫలితాల గురించి ఇంత విశ్లేషణగా మీరు చెప్పినాక కూడా వాళ్ళు కర్మ ఫలితాలను అనుసరించాలి అని మీరు చెప్తున్నారు కదా, మరి సాధ్యమే అంటారా వీళ్ళకి? ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు అన్నారు కదా వాళ్ళు సర్దుకుపోయే తత్వం తక్కువ ఉంటుందండి. నేను అన్నది సర్దుకుపోయే తత్వం తక్కువ ఉండడం కాదు, వాళ్ళ స్టైల్లో ఉంటుంది. బయటికి చెప్పలేరు వాళ్ళు. బయట ప్రపంచం అంతా సర్దుకోపోవడం అంటే ఒక టైప్ ఉంటుంది, బట్ వృశ్చిక రాశి వాళ్ళకి సర్దుకోపోవడం అంటే అది ఇంకొక స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ భార్యాభర్తలు గొడవలైంది, ఆ భార్య తల్లిగారింటికి వెళ్ళిపోయింది, భర్త వెళ్ళి తీసుకురావాలి కదా. భర్త గేటు బయట నుంచొని ఉంటాడు ఇట్లా, అర్థమైందండి. భర్త గేటు బయట పోయి నుంచుంటాడు, సిగరెట్ తాగుతున్నా లేకపోతే అటు ఇటు తిరుగుతుంటాడు. అని అర్థం ఏంటి, ఇంకా కొంచెంసేపు మీరు రాలేదనుకోండి ఆ బండి స్టార్ట్ చేస్తాడు, అటు ఇటు తిప్పుతాడు, హారన్ కొడుతుంటాడు. అర్థం ఏంటి, రావాలి నేను వచ్చాను తీసుకెళ్ళడానికి అంతే కదా అని చెప్పి ఈ కర్కాటక రాశి వాళ్ళలాగాను సింహరాశి వాళ్ళను మిథున రాశి వాళ్ళను డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి మామగారు ఆవిడ తీసుకెళ్తానని చెప్పరు. అర్థమైందా. సో వాళ్ళు అలా ఉంటారు, ఎందుకంటే ఇది రియల్ గా చెప్తున్నది, నేను ఎక్స్పీరియన్స్ నేను చూశాను, నేను మా వృశ్చిక రాశి సర్కిల్ లో చూశాను కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ నన్నే తీసుకెళ్తారు, తీసుకెళ్ళి అరే రారా నువ్వు నేను చెప్పలే నువ్వే చెప్పంటాడు మా ఆవిడకి. అందుకే అంటున్నాను ఈ విచిత్రమైన మెంటాలిటీ కలిగిన వాళ్ళు మరి దే ఆర్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ పీపుల్ అండి. మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు అధిపతి కుజుడు, కానీ చాలా మందికి ఒక అపోహ ఏమంటుంది అంటే వీళ్ళు చాలా arrogant గా ఉంటారు, రూడ్ గా మాట్లాడతారు, వెరీ ష్రూడ్ ఎట్ డెసిషన్స్ అని చెప్తారు. నా దృష్టిలో ష్రూడ్ డెసిషన్ మేకర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మకర రాశి వాళ్ళు, వెరీ సాఫ్ట్ స్పోకన్ మకర రాశి వాళ్ళు, కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెసిషన్ దే ఆర్ వెరీ ష్రూడ్. కానీ వృశ్చిక రాశి వాళ్ళు వర్బల్లీ దే అపియర్ యాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్, బట్ deep inside when it comes to emotional relations with the friends, family, benefactor, they are the most flexible, most outgoing people. But ఏంటంటే వీళ్ళకి కొంచెం అతి జాగ్రత్త ఉండడం వల్ల ఆ భావ వ్యక్తీకరణలోని సమస్యలన్నీ ఉంటాయి వీళ్ళకి. మీరు అన్నారు వాళ్ళు ఇవన్నీ సాధ్యమా అన్నారు, డెఫినెట్లీ సాధ్యం. ఎందుకు సాధ్యము అంటే నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ప్రతి మనిషి కూడా తను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటాడు, కానీ ఆ ప్రయత్నం చేసే మార్గంలో ఎదుర్కొనేటువంటి అవరోధాలు ఏవైతే ఉంటాయో అది తన వ్యక్తిత్వంలోని సమస్యలని తెలిసి ఉంటాయి, కానీ వాళ్ళు బయట ప్రపంచానికి చెప్తారా, మార్చుకుంటారా? వాళ్ళకి మార్చుకోవాలని ఉంటుంది, కానీ మార్గం తెలియదు. కాబట్టి ఏ వ్యక్తి జాతకంలో అయినా కానీ దిశ నిర్దేశం చేసేటువంటి లక్షణాలు ప్రతి గ్రహానికి కూడా జ్యోతిష శాస్త్రంలో విశ్లేషించబడింది. మీరు ఒక బుక్ చదవండి ఆస్ట్రాలజీలో, మీకు గ్రహానికి కూడా నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఇచ్చారు. చంద్రుడికి, రవి గ్రహానికి, బుధ గ్రహానికి, కుజుడికి, శుక్రుడికి, గురువుకి నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఇచ్చారు. అంటే 7 సప్తమ లక్షణాలు, అంటే 7 లక్షణాలు, అంటే 7 లక్షణాలు మీ శరీరంలో, మనసులో, బుద్ధిలో వాటికి ఉంటాయి, ఇలా వాటికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ గురువు యొక్క సంచారం, గోచారంలో జరిగేటువంటి సంచారం వల్ల ఒకటి నాణ్యత పెరుగుతుంది, వాళ్ళకి ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. పంచమ శని వల్ల డిలే ఆల్వేస్ మేక్స్ ద పర్సన్ యాజ్ అ పర్ఫెక్షనిస్ట్. మీరు అనుకున్నది జరిగిపోతే మీరు ఎందుకు లోతుగా ఆలోచిస్తారండి? అవునా కదా. ఇవాళ సిబిఐ డిపార్ట్మెంటే ఉండదు, పోలీస్ డిపార్ట్మెంటే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప క్రిమినల్స్ దొరకరు. సో వీళ్ళకి డిలే పోస్ట్ పోన్మెంట్ ని వీళ్ళు ఎలా తీసుకోవాలంటే టైమ్ ఈజ్ మేకింగ్ దెమ్ టు అండర్స్టాండ్ ద డిఫికల్టీస్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రొసీజర్ ఫర్ ద సక్సెస్. దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ పంచమ శని. ఈ అష్టమ భావంలో వచ్చేటువంటి గురుగ్రహము వీళ్ళకి కుటుంబము, జీవిత భాగస్వామి సంబంధించినటువంటి భావోద్వేగాలు, ప్రేమ, వీటిని అర్థం చేసుకోవడానికి ఇది వీళ్ళకి అనుకూలమైనటువంటి దశ నెక్స్ట్ 1 year వరకు.
వీళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాగనాథ్ గారు. ఎందుకంటే మరి ఈ గురుగ్రహ సంచారము ఈ వృశ్చిక రాశిలో ఎలా ఉంటుంది అని చాలా విశ్లేషంగా మాకు వివరించినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.